హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఆలూ ఫ్రైని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఒక 3 మీడియం సైజ్ ఆలు తీసుకొని కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని అందులో 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత అది హీట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేసి, హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలూ పీసెస్ని వేసేసుకుందాం. ఈ ఆలూ పీసెస్ని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలన్నమాట. మనం కలపడం ఆపేస్తే అవి అడుగంటుకుపోయి మాడిపోతాయి. కాబట్టి ఫ్రై చేసినంతసేపు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఇలా ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నేను ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు పోపు వేసుకుందాము. ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు అండ్ ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేద్దాము. ఇప్పుడు నేను కొంచెం ఒక 2 రెబ్బలు కరివేపాకు తీసుకొని కూడా వేసేసుకొని ఫ్రై చేస్తాను అనమాట ఒకటేసారి వీటిని. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని వేసేసుకుందాం. ముందుగా మనం అంత ఎక్కువగా ఫ్రై చేయడం అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఫ్రై అవుతాయి కాబట్టి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ సరిపోతుంది అనమాట. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనకి తెలుస్తుంది అది మెత్తబడిపోయిన ముక్క అని తెలిసిపోతుంది. కాబట్టి అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి. వీటిని కలుపుతూనే ఉండాలి. ఏమాత్రం కలపడం ఆపేస్తే అది అడుగంటుకుపోతుంది. సో ఇలా కలుపుతూనే ఉన్నాను అనమాట. చూడండి, ఇది కొంచెం ఇంకా ఎక్కువ బాయిల్ అయినట్టు మనకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం దీంట్లో స్పైసెస్ అన్ని యాడ్ చేసుకుందాం. సాల్ట్, చిల్లీ పౌడర్ అవన్నీ వేసుకుందాము. నేను ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను అండ్ 1 స్పూన్ కారపొడి వేసుకుంటున్నాను అండ్ 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసేసిన తర్వాత బాగా కలుపుకొని మళ్ళీ ఒక 2 minutes అట్లా వాటిని మగ్గనివ్వాలన్నమాట. ఆ ముక్కకి ఆ కారం, ఉప్పు అనేవి పట్టుకున్న తర్వాత మనం దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు. ఇది బాగా కలిపేసుకున్న తర్వాత నేను కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటున్నాను అనమాట. ఎప్పుడైనా ఫ్రైస్లో కొబ్బరి పొడి వేసుకుంటే దాని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. కొబ్బరి పొడితో దాని టేస్ట్ ఇంకా పెరిగిపోతుంది అనమాట. అందుకే నేను కొబ్బరి పొడి యాడ్ చేశాను లాస్ట్కి. కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత కూడా ఒక 1 minute అట్లా అటు ఇటు కలిపేసి మనం స్టవ్ పైన దించేసుకుంటే కర్రీ అయిపోతుంది అనమాట. చూసారు కదా ఎంత బాగా అయిందో. మంచి కలర్ వచ్చింది అండ్ టేస్ట్ కూడా మీరు చేసుకొని తిని చూసి ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ లాస్ట్ కొత్తిమీర వేసి నేను ఒకసారి కలిపేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.